అయితే ఓకే, ఇంతకుముందు ఏం చెప్పాను నేను? నాలాంటి ఒక ఉపాధ్యాయుడు వెంకటరామారెడ్డి గారు అలాంటి ఒక తెలివైన కుర్రాడు. అయితే ఏరా వెంకట్, ఇప్పుడు ఉన్న బలంగా భగవంతుడు నీ ముందుకు వచ్చాడు అనుకో, సత్కారం జరిగిందనుకో, నువ్వు ఏం చేస్తావు అంటే, గురువుగారు మీ పాదాలకు నేను నమస్కారం చేస్తా అంటాడు. అదేంట్రా, సాక్షాత్తు భగవంతుడే వస్తే నా పాదాలకు నమస్కారం చేస్తా అంటాడేంటి? భగవంతుని కదా చేయాలి అంటే ఆయన ఏమన్నాడంటే, భగవంతుడు ఉన్నాడు అనే ఉనికిని తెలియజెప్పింది మీరు కాబట్టి నా ముందు నమస్కారం మీకు అన్నాడు అనమాట. అంటే ఉపాధ్యాయునికి ఉన్న గుర్తింపు అలాంటిది. ఈ రోజున ఎంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఉపాధ్యాయునిగా చేయాలనుకుంటారు చెప్పండి? నా కొడుకు ఇంజనీర్ కావాలా, నా కొడుకు డాక్టర్ కావాలా, క్రికెటర్ కావాలా, ఇంకేదో కావాలా, టీచర్ మాత్రం కావద్దు. ఇంజనీర్ ఎలా అవుతాడు టీచర్ లేకుంటే? సో దయచేసి ఆ విధంగా కూడా ఆలోచించండి. అలాంటి బోధనా వృత్తిలో ఇక్కడ సింగపూర్లో తెలుగు వాళ్ళల్లో ఇద్దరు ఉన్నారండి. ఒకరు చౌదరి గారు, మరొకరు సత్యమోహన్ గారు. ఈ రోజున వీరు మన ముందుండడం మనం అదృష్టంగా భావించాలి. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సత్యమోహన్ గారు ఇప్పుడు చంద్రకళ తను ఎంతో బిజీగా ఉండి కూడా నేను ఫోన్ చేసి, నువ్వు తప్పకుండా రావాలి, మేము చేసే కార్యక్రమానికి నువ్వు వచ్చి నీ యొక్క ఆదరణ, నీ యొక్క పర్ఫార్మెన్స్ మా దగ్గర ఉండాలని చెప్పడంతో తను వెంటనే అంగీకరించి మన ముందుకు వచ్చింది. మా చంద్రకళ ఆవిడని మనం సత్కరించుకోవాలి కదా. సో సత్యమోహన్ గారు చేతుల మీదుగా ఇంకోటి